మామనే వెన్నుపోటుకు వచ్చాడు. పార్టీ పెట్టి పిల్లనిచ్చిన మామను ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి. అదే విధంగా పెద్ద ఎన్టీ రామారావుకి పోవడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా పొడిచేశాడు. అంటే ఎవరు చెప్తే వాళ్ళు పొడిచేస్తాడు. అర్థం చేసుకోండి. ఆయన కులాలు లేవు, మతాలు లేవు, బంధుత్వాలు లేవు, బాధ్యతలు కూడా లేవు, విలువలు లేవు, విశ్వసనీయత కూడా లేదు. పవన్ కళ్యాణ్ని చేర్చుకుంటాడు, పవన్ కళ్యాణ్ని తిడతాడు, పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు, మళ్ళా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుంటాడు. బీజేపీని దగ్గరికి వెళ్తాడు, బీజేపీని తిడతాడు, బీజేపీని వదిలేస్తాడు, మళ్ళీ బీజేపీ కాలు పట్టుకుంటాడు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడిగానే ఉంటాడు, ఒంటరిగానే పోరాడతాడు, ప్రజల గుండెల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాన్ని గమనించమని చెప్పేసి ముదునూరులో ఉన్న ప్రతి ఒక్క అక్కనే చెల్లిని రైతన్నలను కూడా కోరుతా ఉన్నా. వీరందరూ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ కదా, చంద్రబాబు నాయుడు కదా అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. మోసగాడు, పచ్చి తగాకోరు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారిని మోసం చేసినవాడు, జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేస్తున్నవాడు. దయచేసి గమనించమని ప్రతి ఒక్కరు కూడా జగనన్న వెంట నడవమని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి కూడా మనందరినీ కూడా ముదునూరులో ఉన్న అక్కలు, చెల్లెలు, అన్నలు రైతన్నల్ని రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు చూడండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం ఇస్తా అన్నాడు. మోసగాడు చంద్రబాబు నాయుడు, మనసున్నవాడు జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకోమని చెప్పేసి ప్రతి గడపకి మేలు చేసే జగనన్నను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు పెనమలూరు గడ్డ మీద మరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని ఎగురవేయబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోండి. జగనన్న ఒక్కడిగానే వస్తాడు. జగనన్న మన పార్టీ ఒంటరిగానే పోరాడుతూ ఉంది. మనం ఒక్కళ్ళగానే ప్రజలకు సేవ చేస్తాం. కానీ జగనన్నను ఓడించాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకోవాలా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇద్దరు కలిసి నిన్న పోయి ఢిల్లీలో మళ్ళీ అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా. వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి, ముగ్గురు కాదు 30 మంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం ఖాయం. దెబ్బతినట్టుగానే వస్తాడు, ఒక ధీరుడిగానే ఉంటాడు, ఒక దీశాలిగానే ఉంటాడు. ప్రజల గుండెల్లో జగనన్న ఉంటాడు అని చెప్పేసి అందరూ కూడా చెప్పవలసిన బాధ్యత. ఈరోజు ఏం చేసామని వస్తారు, ఏం చేసామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కూడా కలిసికట్టుగా వస్తారు. 2014లో మీరేం చేశారు? మీ ముగ్గురు ఏం చెప్పారు? రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్న ఈ 3 పార్టీలు సమాధానం చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి రావాలని చెప్పేసి నిలదీయండి, నిగదీయండి. రైతులు మోసం చేసింది మీరు కదా. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ 3 పార్టీలు 2014లో ఈ దుర్మార్గులు మేనిఫెస్టోలో ఏం పెట్టారు బాబు మీరు? రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి రైతులను మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి డ్వాక్రా అక్క చెల్లెమ్మల మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తానన్న ఈ చంద్రబాబు నాయుడు, ఈ పనికి మాలిన ముగ్గురిని కూడా ముచ్చెమటలు పట్టించాలా, ఈయన ముగ్గురిని కూడా ఉరికించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నా. తలవపాముల మొత్తం కూడా ఒకటవ్వాలా. తలవపాముల ఫ్యాన్ గుర్తు గేరా 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 మనం అందరం కూడా తీసుకోవాలా. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా,